అబ్బబ్బా! వాళ్ళు జనమా లేకుంటే తేనెటీగల గుంపా? వందలు, వెయ్యిలు గాదు లక్షల మందికి ఎక్కువ నిజమైనట్టు కొడుతున్నది. సందు లేకుండా కిక్కిరిసిపోయింది పొదిలి పొగాకు బోర్డ్ ఏరియా. ఆ జనమేంది? జగన్ ఎంట చీమల దండు తీరుగా కదులుడేంది? డ్రోన్ కెమెరాల నుంచి చూస్తుంటే ఉయ్యాలు ఊగినట్టే ఊగుడేంది? సీఎం సీటు పోయి ఏడాదే అయితున్నది. అంతెల్మే గింత క్రేజ్ పెరిగిందా జగన్ కు అని ముక్కు మీద ఏలేసుకొని చిత్రంగా చూసేటట్టొచ్చిండ్రు జనాలు. రైతన్నకు కూటమి ప్రభుత్వంలో కుమిలి సచ్చే రోజులొచ్చినాయి. గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడి సాయం లేదు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందుల దందాలు నడుస్తున్నాయి. ఇదెక్కడి కూటమి ప్రభుత్వం అని అడిగేతానికి పొదలి పొగాకు బోర్డుకొచ్చిండు వైఎస్ జగన్. ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పిండ్రు గాని తీరా ఇప్పుడు పొగాకుకు రేట్ లేదు. కొన్ని దిక్కులల్ల రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కాలకూట ప్రభుత్వం అన్నట్టు మాట్లాడిండు. ఇక దీన్ని చూసినాక జగన్ పార్టీని, ఫ్యామిలీని ఎంత గిల్లితే అంత బలం పెరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇంతగానం మంది వచ్చుడు, జగన్ కోసం జంగులేపుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అనుకుంటున్నారట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఎన్నికల నాటికి జగన్ క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో, మొన్నటి ఎన్నికల నాటి సీన్ రివర్స్ అవుతుందో చూడాలి.